Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women Batturu. In this video session, I am going to discuss about principles of aquaculture economics, capital cost and variable cost and cost benefit analysis. So let's start our session. First one, principles of aquaculture economics. ఓకేనా సో ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్లో ఓకేనా సో ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ ఏంటి సో ఫస్ట్ మనం అసలు పాండ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ ఏరియా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో దానికి మనం ఎటువంటి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాము ఓకేనా సో దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాము సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఎకనామిక్స్లో ఏంటి అంటే సో ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 4 అనమాట ఓకేనా 4 స్టెప్స్ సో అందులో ఏంటి అంటే ఆక్వాకల్చర్ ఎకనామిక్స్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ఏంటి అని దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో క్యాపిటల్ కాస్ట్ మీద వేరియబుల్ కాస్ట్ మీద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మీద మనకి ఆక్వాకల్చర్ ఎకనామిక్స్ అనేది మనకి ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది సో అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక క్యాపిటల్ కాస్ట్ అనమాట ఓకేనా సో క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటి అంటే సో క్యాపిటల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ సో మన ఫామ్ ఏదైతే తీసుకుంటున్నామో ఓకేనా ఆక్వాకల్చర్ ఫామ్ ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఫస్ట్ ఒక ల్యాండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి దానికి పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ మనం ఏమంటామంటే త్రూఅవుట్ అది కొనడానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనం ఏమంటాము అంటే క్యాపిటల్ కాస్ట్ అని కూడా మనం అంటూ ఉంటాం సో సెపరేట్ ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఓకేనా సో దీనికి ఆ ల్యాండ్కి ఎంత అవుతుంది నెక్స్ట్ ఈ హ్యాచరీ సిస్టమ్ని మనం పెట్టుకోవాలి ఓకేనా సో రేరింగ్ సిస్టమ్ గ్రోత్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా నెక్స్ట్ వాటర్ సప్లై సిస్టమ్స్ నెక్స్ట్ ఆ కన్స్ట్రక్ట్ చేయడానికి బిల్డింగ్ కాస్ట్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలి ఓకేనా సో దాన్ని ఓవరాల్గా పెట్టే ఇన్వెస్ట్మెంట్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ కాస్ట్ అని కూడా మనం అంటూ ఉంటాము ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ నెసెసరీ టు ఎస్టిమేట్ ద ఇయర్స్ ఆఫ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ దిస్ ఫార్మ్ అనమాట ఎసిట్స్ ఓకేనా సో మనం ఏదైతే మనం ఆక్వాకల్చర్ ఫామ్ అనేది పెట్టుకుంటున్నామో సో దానికి ఏంటంటే త్రూఅవుట్ మనం ఈ కల్చర్ చేసే అంత వరకు ఆర్ ఫర్దర్గా కూడా ఏంటి అంటే సో ఏవైతే కావాలి అనే దాన్ని మనం సో ఈ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఏవైతే కావాలి దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనే దాని మీద మనం ఇన్వెస్ట్ చేసే దాన్ని మనం క్యాపిటల్ కాస్ట్ అని కూడా మనం అంటూ ఉంటాం సో ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద డెప్రిసియేషన్ అని అంటూ ఉంటాం ఓకేనా సో దానికి కావాల్సిన ఈ ఎంత మనం శాలరీ ఎంత ఇచ్చాము లేబర్ కాస్ట్ ఎంత అయ్యింది సో ఈ కావాల్సిన మెటీరియల్స్కి ఎంత మనం ఇన్వెస్ట్ చేసాము అనేది కూడా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఉండాలి సో దాంతోపాటు ఏంటి అంటే సో సో మనం తీసుకున్న ల్యాండ్ మీద ఓకేనా ఒక ల్యాండ్ అనేది మనం పర్చేస్ చేసినప్పుడు దాని మీద అంతకుముందు ఏమైనా లోన్స్ ఏమన్నా ఉన్నాయా ఓకేనా సో అదే కాకుండా ఏంటంటే మోర్టేజెస్ అని అంటూ ఉంటాయి సో మోర్టేజెస్ అంటే ఏంటి అంటే లైక్ దాని మీద ఏమన్నా తనఖా ఏమన్నా పెట్టారా వాటిని ఆ ల్యాండ్ ఎంతో ముందు ఎవరైనా లేకుంటే ఏంటంటే దాని మీద టర్మ్స్ అండ్ అమౌంట్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఓకేనా సో ఇంట్రెస్ట్ ఏమన్నా కడుతున్నారా దానికి సో ఇన్స్టాల్మెంట్స్లో విల్ బి రిక్వైర్డ్ అనమాట ఓకేనా సో ఇవన్నీ మనం చూసుకోవాలి ఓకేనా సో లోన్స్ ఏమైనా ఉన్నాయా సో లోన్స్ ఏమైనా తీసుకొని కొనుక్కోవచ్చా లేకుంటే దాని మీద ఏమైనా తనఖా ఫర్దర్గా మనం తనఖాలు ఏమైనా పెట్టుకోవచ్చా సో అదే కాకుండా ఏంటి అంటే దాని మీద ఇంట్రెస్ట్కి మనం ఎవరికైనా ల్యాండ్ ఇవ్వచ్చా యూస్ఫుల్ అవుతుందా అనేది కూడా మనం అన్నీ ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలని చెప్తున్నాం సో వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఏంటంటే కాన్స్టిట్యూట్ ద మెయిన్ ఇన్పుట్స్ ఇన్ అన్ ఆక్వాకల్చర్ ఎంటర్ప్రైజెస్ అని కూడా అంటూ ఉంటారు ఓకేనా సో వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి ఓకేనా సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఉంటుంది ఓకేనా సో ప్రొడక్షన్ ఒక్కొక్కసారి ప్రాఫిట్ రావచ్చు లాస్ అనేది రావచ్చు ఓకేనా సో అదేవిధంగా మనం లేబర్ కాస్ట్ అని అంటూ ఉంటాం సో అక్కడ చేసే వర్కర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే మనం శాలరీ ఇస్తుంటాం సో కొంతమంది మనం వర్క్ చేయొచ్చు కొంతమంది మానేయచ్చు సో వర్క్ ఎక్కువ మెంబర్స్తో ఉంటే శాలరీస్ అనేది ఎక్కువ మనం ఇస్తూ ఉంటాం సో తక్కువ మెంబర్లో ఉంటే సో శాలరీ కాస్ట్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంది సో వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు ఏంటంటే అట్లాగా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో కంపల్సరీ అనమాట ఓకేనా సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి ఓకేనా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి మనం పెడతాం సో అది ఎప్పుడు మారుతుందా అంటే మారదు అలాగే మనం హ్యాచరీ సిస్టమ్స్ అని అంటాం సో దానికి ఏమన్నా మారుతుందా అంటే సో దానికి ఇన్వెస్ట్మెంట్ అనేది కాస్ట్ ఏమైనా మారుతుందా అంటే మారదు సో ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు మనకి ఏంటంటే ఒకేలాగా ఉంటుంది ఓకేనా సో మనం ల్యాండ్ అనేది కొనుక్కుంటున్నప్పుడు అది అమ్ముతామా లేదా అనేది
సెకండరీ అనమాట. సో అదేంటంటే ఫిక్స్డ్గా అనమాట. ఓకేనా. సో ఎటువంటి లాస్తోనూ ప్రాఫిట్తోనూ సంబంధం లేకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ చేసే కాస్ట్ని ఏమంటాము అంటే మనం ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాం. సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం ఎప్పుడు మనకి కాన్స్టెంట్గా అట్లాగే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ శాలరీస్ అని మనకి డివైడ్ చేశారు. ఓకేనా. సో వేరియబుల్ కాస్ట్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఏంటి అంటే డైరెక్ట్ లేబర్ కాస్ట్ అనమాట. ఓకేనా. ప్లస్ డైరెక్ట్ రా మెటీరియల్ కాస్ట్, మనం ఎంతైతే శాలరీ ఇస్తున్నాం కదా, వర్క్ చేసే వాళ్ళకి శాలరీ ఇస్తాం కదా అది, ప్లస్ ఏంటంటే రా మెటీరియల్కి మనకి యూజ్ చేసే ప్రొడక్ట్కి కావాల్సిన ముడి సరుకులకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్, ప్లస్ ఏంటంటే వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దానికి ఎంతైతే అవుతుంది కాస్ట్ అనే దాన్ని ప్లస్ డివైడెడ్ బై సో ఎంత నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎంత అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మనం గెయిన్ చేసాము లాస్ట్లో అనేది మనం చేస్తే కనుక దాన్ని వేరియబుల్ కాస్టింగ్ ఫార్ములా అని అంటారు. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం వేరియబుల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఫిక్స్డ్ కాస్ట్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా మనకి ప్రొడక్షన్ కాస్ట్. ఓకేనా. సో ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది మైనస్ ఏంటి అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనమాట. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఒక్కొక్క ప్రొడక్ట్ యొక్క విడివిడిగా సెపరేట్గా వేసే కాస్ట్ ఇంటూ ఏంటంటే ఓవరాల్గా ఎంత ప్రొడ్యూస్ అయ్యింది. ఓకేనా. ఓవరాల్గా ఎంతగా ప్రొడ్యూస్ అయింది ఇండివిజువల్ కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఓవరాల్గా ఎంత అయ్యింది చేస్తే కనుక సో అది సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే కనుక మనకి ఫిక్స్డ్ కాస్ట్ అనేది వస్తుంది. సో చూసారు ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు మనకి కాన్స్టెంట్గా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ మాత్రం మనకి ఎప్పుడు చేంజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ రెండింటిని కలిపితే మనకి టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో క్యాపిటల్ కాస్ట్ అనేది ఏంటంటే ఇచ్ మీ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అనమాట. ఓకేనా. సర్వే అండ్ ది సైట్ క్లియరెన్స్ అనేది ఉండాలి. ఓకే. ఫస్ట్ మనం సర్వే చేసుకోవాలి. సో మనం అన్నిటికి ఫామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అది అనుకూలంగా ఉంటుందా లేదా, ఓకేనా. దానికి ఏమన్నా సరే లోన్స్ కానీ వాటి మీద ఏమన్నా తనఖాలు అటువంటివి ఏమన్నా పెట్టినా సో అవన్నీ ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి మనం ఓకేనా రేరింగ్ ఫాండ్స్ కానీ హ్యాచరింగ్ ఫాండ్స్ కానీ కావాల్సినవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి. సో లేటర్ ఆన్ ఏంటి ఫాండ్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత వాటర్ సప్లైస్కి డ్రైనేజ్ ఛానల్స్ అనేవి మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ సో ఈ స్లూయిస్ పాండ్ ఇన్లెట్స్ కానీ అవుట్లెట్స్ కానీ మనం అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి పంప్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఈ సెక్షన్ లైన్స్ పర్ పంప్ అనమాట. డైరెక్ట్గా పాండ్లోకి వెళ్ళడానికి సెక్షన్ లైన్స్ అనేవి మనం అరేంజ్ చేసుకోవాలి. సో అదే కాకుండా ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ చూసుకోవాలి. ఓకేనా. సో నియర్ ద సబ్స్టేషన్స్. ఓకేనా. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గరలో పాండ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ రిక్వైర్డ్ క్యాపిటల్ కెపాసిటీ పంప్స్ అనేవి ఓకేనా. ఏరేటర్స్ కానీ నెక్స్ట్ ఈ డీజిల్ జనరేటర్స్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ బిల్డింగ్ స్టోర్స్ కూడా మనం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ల్యాబొరేటరీ. ఓకేనా. సో నెక్స్ట్ వాచ్మెన్ షెడ్స్, నెక్స్ట్ ఏంటంటే స్టాఫ్ క్వార్టర్స్ అనమాట. ఓకేనా. సో స్టాఫ్ క్వార్టర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో ఈజీగా వాళ్ళు వెళ్ళి రావడానికి ఏమన్నా జరిగినా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ కూడా మనం నెక్స్ట్ ఫార్మ్ ఎక్విప్మెంట్ కూడా మనం పర్చేస్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా. సో ఇవన్నీ కావాల్సిన మెయిన్ నీడ్స్ అనేవి పాండ్కి కావాల్సిన మెయిన్ నీడ్స్ అన్ని మనం అరేంజ్ చేసుకుంటే కనుక సో దానికి ఇన్వెస్ట్ చేస్తే కనుక దాన్ని మనం క్యాపిటల్ కాస్ట్ అని అంటూ ఉంటాం. సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ది కాన్స్టిట్యూట్ ద మెయిన్ ఇన్పుట్స్ ఇన్ అన్ ఆక్వాకల్చర్ ఎంటర్ప్రైజెస్ అని అంటూ ఉంటారు. సో వేరేస్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇట్ అనమాట. ఓకే. ఫిక్స్డ్ కాస్ట్ అనేవి వీటిని ఏమీ ఎఫెక్ట్ చేయవు. సో వేరియబుల్ కాస్ట్ అనేది ఏంటంటే మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకనంటే సో మనం ఆఫ్టర్ అంత ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత అది తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందని ఇట్ మే డిపెండ్స్ అపాన్ ఇట్ అనమాట. ఓకేనా. సో అదే కాకుండా లేబర్ కూడా సో వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట. సో దాని మీద డిపెండ్ అయ్యి వేరియబుల్ కాస్ట్ అనేది సో మనకి ఏంటంటే డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ కెన్ బి సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్ కింద మనం డివైడ్ చేశారు. సో ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇండైరెక్ట్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కింద సో శాలరీస్ కింద మనకి డివైడ్ చేశారనమాట. ఓకేనా. సో కావాల్సిన ఓకేనా సో ఈ ఫిష్ ఫార్మింగ్కి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ అనమాట. లైక్ ఎక్విప్మెంట్కి కానీ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అనమాట. సో ఆఫీస్ వర్కర్స్కి కానీ సో ఈ లేబర్ కానీ సో వర్క్
వర్కింగ్ చేసే వర్కర్స్ కానీ కావాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ వాటికి ఇన్వెస్ట్ చేసే కాస్ట్ మనం ఏమంటామంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అని అంటాం. సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. ఓకేనా, ద మెయిన్ టైప్ ఆఫ్ డేటా అనేది ఏంటంటే ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద క్యాచ్ ఆఫ్ దిస్ కాస్ట్ అనమాట. ఓకేనా, సో వీటికి ఎప్పటికప్పుడు మనం సో ఈ ఆక్వాకల్చర్ లో ఏంటంటే దీస్ టూ ఆర్ ద మెయిన్ టైప్స్ అని మనం చెప్పుకుంటాం అనమాట. సో వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ ఫీజెస్ కానీ, ఓకేనా, సో ఫార్మ్ ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సో ఫ్రై అండ్ ఫింగర్ నుంచి బ్రూడ్ యానిమల్స్ పర్చేస్ చేయడానికి యూజ్ చేసే కాస్ట్ ని, సో ఇన్వెస్ట్మెంట్ ని, సో ఫీడ్ కి కావాల్సిన ఫీడ్ ఇంగ్రీడియంట్స్ కావాల్సిన దానికి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా అది, సో ఫెర్టిలైజర్స్ కానీ, కెమికల్స్ కానీ, డ్రగ్స్ కానీ, సో ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్, సో వీటికి ఇన్వెస్ట్ చేసే మనీ, సో ప్రొడక్ట్ కంటైనర్స్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు కానీ వీటికి, సో ఇన్వెంటరీ చేంజెస్ ఇన్ ఫీడ్. ఓకేనా, సో ఈ ఫీడ్ మెటీరియల్స్ లో ఒక్కొక్కసారి మనం చేంజ్ చేస్తూ ప్రిపేర్ చేసే ఫీడ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మనీ. సో ఇవన్నీ ఏంటంటే వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ కింద మన వస్తూ ఉంటుంది. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో చూసుకుంటే కనుక, సో వాట్ ఈస్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, సో ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్రాసెస్ అనమాట. ఓకేనా, సో ఇది ఏంటి అంటే ఈ కాస్ట్ బెనిఫిట్ అనేది ఏంటంటే అనాలిసిస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ కెన్ బి డిపెండ్స్ అపాన్ ద డెసిషన్ అనమాట. ఓకేనా, ఒక అనలైజర్ యొక్క డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదే కాకుండా సిస్టమ్స్ మీద, ఓకేనా, సో మెయింటైన్ చేసుకునే సిస్టమ్ మీద, లైక్ ప్రాజెక్ట్ మీద అనమాట. సో ఇన్ టైంలో సో ఇంతలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి, సో ఇలా చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, సో ఇట్లా చేస్తే మనకి లాస్ అనేది వస్తుంది అనేది ఫస్ట్ మనం ఒక పర్సెప్షన్ అనేది వేసుకోవాలి. సో ఇందులో కూడా ఏంటంటే ఐడియాస్ అనేవి త్రూఅవుట్ ద గ్రూప్ నుంచి మనం, ఓకేనా, సో త్రూఅవుట్ ఆ టీమ్ దగ్గర నుంచి మనం డిస్కషన్స్ అనేవి పెట్టుకొని సో ఐడియాస్ అనేవి తీసుకుంటే కనుక సో మనం అక్కడ కాస్ట్ బెనిఫిట్ అనేది మనం ఎట్ లాస్ట్ అనేది మనం చూడొచ్చు అనమాట రిజల్ట్. సో ద మోడల్ ఈస్ మెయిన్లీ బిల్ట్ బై ఐడెంటిఫైయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అన్ యాక్షన్ యాజ్ వెల్ యాజ్ ద అసోసియేటెడ్ కాస్ట్. ఓకేనా, సో యూజువల్లీ ఏంటి అంటే సో మనం ఈ బెనిఫిట్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం తీసుకున్న యాక్షన్ బట్టి, ఓకేనా, మనం ఇంప్లిమెంట్ చేసిన స్టెప్స్ని బట్టి, సో పాండ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, సో ఈ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవాలి, సో ఇంత ఇన్వెస్ట్ చేయాలి, సో అది కాకుండా ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, సో వాటికి సో అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి సో ఎంత అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, సో ఇలా చేస్తే మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తుంది ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది. ఓకేనా, అండ్ సబ్స్ట్రాక్టింగ్ ద కాస్ట్ ఫ్రమ్ ద బెనిఫిట్స్. ఓకేనా, సో మన బెనిఫిట్స్ వచ్చిన తర్వాత సో ఎంత అయ్యింది అనేది మనం మైనస్ చేసుకుంటే కనుక సో మనకి ఎంత మిగిలింది అనేది మనకి తెలుస్తుంది అట్ లాస్ట్. సో రీజన్స్ ఆఫ్ అండ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ అండ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ అనమాట, వన్ ఎకనామిక్ ఇవాల్యుయేషన్ అనమాట. ఓకేనా, సో ఏంటి అంటే సో మనకి జడ్జిమెంట్ అనేది ఎట్లా ఇస్తాము అంటే ఈ బెనిఫిట్ అనేది వచ్చింది అనేది మన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద బేస్ లైన్ సిచ్యువేషన్ అనమాట. ఓకేనా, సో మన సిచ్యువేషన్ తగ్గట్టు సో మనం ఎటువంటి అరేంజ్మెంట్స్ అనేవి చేసుకున్నాము, ఓకేనా, సో దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి ఇంత అమౌంట్ అవుతుంది, సో ఇట్లా మనం రెగ్యులేట్ చేసుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకుని మనం బెనిఫిట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ఆల్సో బి యూజ్డ్ అన్ అప్రోచ్ టు డిటర్మైన్ ద యాక్చువల్ స్టేట్ ఆఫ్ ఎన్ గివెన్ సిచ్యువేషన్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఒక పాండ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ మొత్తం అయ్యింది, లాస్ట్లో హార్వెస్టింగ్ పీరియడ్ వచ్చింది, సో దాని మీద కదా మనం డిపెండ్ సో ఇలాగ మనం చేయడం వల్ల ఇన్ని అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవడం వల్ల మనకి మంచిగా ప్రాఫిట్ వచ్చింది, బెనిఫిషియల్ గా ఉంది అనే దాని మీద మనం యాక్చువల్ స్టేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్తుంది. సో యాక్చువల్ స్టేట్ ని మనం దేని మీద బేస్ చేసుకోవచ్చు అంటే సో మనం తీసుకున్న ఇంప్లిమెంటేషన్స్ మీద. ఓకేనా, సో ఏమైతే యూజ్ చేసామో సో ఇట్లా చేయడం వల్ల సో మన బెనిఫిట్ అనేది వచ్చింది అనేది మనం చెప్పవచ్చు. సో టు హెల్ప్ ద పబ్లిక్ పాలసీ ఇన్ ఫోకసింగ్ ఆన్ ద నీడ్స్ ఫర్ ద రెగ్యులేషన్ టు ఫైండ్ ద స్కోప్ అండ్ డిజైన్ ఆఫ్ ద రెగ్యులేషన్. సో ఏంటి అంటే సో ఇట్లాగా సో దీన్ని బట్టి కూడా ఏంటి అంటే సో మేము ఇలా చేయడం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం ఒక పక్కన వాళ్ళకు కూడా చెప్పే ఛాన్సెస్ అనేవి ఉంటుందని చెప్తున్నాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ప్రొడ్యూసర్స్ ఇన్కమ్ అండ్ కాస్ట్ అండ్ టు ఎవాల్యుయేట్ ద ప్రాఫిట్. సో ప్రాఫిట్ అనేది మనం ఎట్లా జడ్జ్ చేస్తాము అంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ప్రొడ్యూసర్స్ యొక్క ఇన్కమ్ మీద, సో అది పెట్టిన కాస్ట్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది ప్రాఫిట్ అనేది.
సో స్టెప్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ఏంటి అంటే అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఎస్టాబ్లిష్ అండ్ ఫ్రేమ్ వర్క్ టు ది అవుట్లైన్ ద పారామీటర్స్ ఆఫ్ అనాలిసిస్ ఓకేనా. సో ఇట్ ఐడెంటిఫైస్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ సో ఇట్ కెన్ బి కేటగరైజ్ ఓకేనా. సో కాస్ట్ మీద సో ఎంత పెట్టాము సో ఎంత బెనిఫిట్ అనేది వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో సో క్యాలిక్యులేట్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ అక్రాస్ ద అస్యూమ్డ్ లైఫ్ ఆఫ్ అన్ ప్రాజెక్ట్ ఆర్ ఇనిషియేటివ్ అని కూడా మనకి అంటూ ఉంటారు ఓకేనా. సో మన కాస్ట్ కానీ బెనిఫిట్స్ కానీ మనకి అక్రాస్ సో మనం తీసుకున్న ప్రాజెక్ట్లో సో మనం ఇంప్లిమెంట్ చేసిన అరేంజ్మెంట్స్ మీద డిపెండ్ అయ్యే మనకి కాస్ట్ కానీ ఎంత పెట్టాలి నెక్స్ట్ ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని కూడా మనకి చెప్తున్నారు. సో దే కంపేర్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ బై యూజింగ్ అండ్ అగ్రిగేట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా. సో అగ్రిగేట్ ఇన్ఫర్మేషన్ సో మనం ఎంత పెడుతున్నామో ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది అనేది మనకి ఎప్పటికప్పుడు సో ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసుకుంటే కనుక రెండింటిని మనం కంపేర్ చేసుకోవచ్చు. సో ఎంత పెట్టాము సో దీనికి ఎంత పెట్టాము ఓకేనా. సో హ్యాచరీ సిస్టమ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేసాము. సో నెక్స్ట్ రేరింగ్ అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో వాటర్ సప్లైకి ఎంత అయింది సో ఫీడ్కి ఎంత అయ్యింది నెక్స్ట్ వచ్చి ఫెర్టిలైజర్స్కి ఎంత అయింది అని చూస్తాం. సో ఇట్ లాస్ట్ మనకి హార్వెస్టింగ్ పీరియడ్ తర్వాత మొత్తం ప్రొడక్షన్ వస్తుంది తర్వాత మనం వెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటాము. సో ఓవరాల్గా వచ్చిన తర్వాత మన దగ్గర మనీ వచ్చిన తర్వాత సో ఎంత కాస్ట్ అయ్యింది సో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మైనస్ చేసుకుంటే కనుక మనకు ఓవరాల్గా సో ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది సో ఈ విధంగా చేయొచ్చు అని మనకి చెప్తున్నారు. సో అనలైజ్ ద రిజల్ట్స్ అండ్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ ఫైనల్ రికమెండేషన్ ఓకేనా. సో ఇట్లాగా మనం సో దీని ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటే కనుక సో దాన్ని మనం కంపేర్ చేసుకుని మనకి ఎంత బెనిఫిట్స్ అనేవి వచ్చినాయి అనే ప్రాఫిట్ వచ్చిందని మనం అనలైజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఇన్ హ్యాచరీ ఆపరేషన్ లో చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఓకేనా హ్యాచరీ ఆపరేషన్ లో. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆఫ్ అన్ ఐడల్ ప్రాన్ హ్యాచరీ వచ్చేసరికి ఏంటంటే సో ద capital cost and operating cost, revenue income, cost benefit ratio and net profit were analyzed based on an ప్రాన్ పోస్ట్ లార్వల్ ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యాపిటల్ కాస్ట్ అనమాట. సో క్యాపిటల్ కాస్ట్ ఇస్ మీన్స్ సో డ్యూరింగ్ హ్యాచరీ కన్స్ట్రక్షన్ అప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము ఓకేనా. సో అది కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ సో సెటప్ చేయడానికి కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము దాన్ని ఓవరాల్ దాన్ని మనం క్యాపిటల్ కాస్ట్ అని అంటూ ఉంటాం. సో ఆపరేటింగ్ కాస్టింగ్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఆ హ్యాచరీ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత సో దానికి ఈ ఫీడ్కి ఎంత అవుతుంది అది ఆపరేట్ చేయడానికి సో లేబర్ అనే వాళ్ళు కావాలి వాళ్ళకి ఎంత శాలరీస్ ఇస్తున్నాము సో ఫీడ్కి ఎంత అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్విప్మెంట్స్కి ఎంత అవుతుంది సో వాటిలన్నిటిని కలుపుకొని మనం ఆపరేటింగ్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏమంటామంటే మనం ఆపరేటింగ్ కాస్ట్ అని అంటూ ఉంటాం. సో డెప్రిసియేషన్ కాస్ట్ అని అంటూ ఉంటాం. సో యాన్యువల్ డెప్రిసియేషన్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా సో యాన్యువల్ డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ కాస్ట్ డివైడెడ్ బై ప్రాజెక్ట్ లైఫ్ అనమాట ఓకేనా. సో ఓవరాల్గా మనం ఎంత అనేది ఇన్వెస్ట్ చేసాము ప్లస్ ఏంటంటే సో ఒక్క సిస్టమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ అనేది చేసాము అనే దాన్ని క్యాపిటల్ కాస్ట్ అని అంటుంది. సో అది చేస్తే కనుక యాన్యువల్ డెప్రిసియేషన్ అనేది మనకి ఓవరాల్గా వస్తుంది. సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏంటంటే ఆపరేటింగ్ కాస్ట్ మన హ్యాచరీ సిస్టమ్ అనేది అరేంజ్ చేసుకున్నాం. సో మనది ఆపరేట్ అవ్వడానికి సమ్ లేబర్ అనే వాళ్ళు కావాలి నెక్స్ట్ మనం ఫీడ్ ఇస్తూ ఉంటాము వాటికి సో పోస్ట్ లార్వల్కి ఫీడ్ అనేది ఇస్తాము సో వాటికి కొంత ఖర్చు అవుతుంది. సో వాటర్ క్వాలిటీ పారామీటర్స్ని మెయింటైన్ చేసుకోవడానికి కొంత ఎక్విప్మెంట్కి సో వీటిలన్నిటికీ కొంత కాస్ట్ అనేది అవుతుంది. సో దాన్ని మనం ఆపరేటింగ్ కాస్ట్ అని అంటాం ప్లస్ డిప్రిసియేషన్ కాస్ట్ అని సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే కనుక మనకి టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ ఈస్ అండ్ టోటల్ సేల్ ఆఫ్ హ్యాచ్లింగ్ అనమాట డ్యూరింగ్ ఎక్స్పెరిమెంటల్ పీరియడ్. సో డ్యూరింగ్ ఎక్స్పెరిమెంటల్ పీరియడ్ అప్పుడు ఏంటి అంటే సో హ్యాచ్లింగ్ సో టోటల్ సేల్ ఈ హ్యాచ్లింగ్స్ అనేవి ఎన్ని అమ్ముడిపోయాయి అనే దాన్ని మనం రెవెన్యూ ఇన్కమ్ అని కూడా అంటూ ఉంటాం. సో కాస్ట్ బెనిఫిట్ రేషియో వచ్చేసరికి ఏంటి అంటే సో కాస్ట్ బెనిఫిట్ రేషియో వచ్చేసరికి టోటల్ బెనిఫిట్ మనకి ఎంతైతే బెనిఫిట్ వచ్చింది డివైడెడ్ బై సో ఈ బెనిఫిట్ రావడానికి సో మొత్తం ఆపరేటింగ్ అవ్వడానికి సిస్టమ్ అనేది ఆపరేట్ అవ్వడానికి ఎంత కాస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము అని చేస్తే కనుక సో టోటల్ బెనిఫిట్ డివైడెడ్ బై ఆపరేటింగ్ కాస్ట్ చేస్తే కనుక
మనకి టోటల్ బెనిఫిట్ రేషియో అనేది మనకి వస్తుంది. సో యూజువల్లీ ఏంటి అంటే సో క్యాపిటల్ కాస్ట్ అనేది ఏంటంటే ఒక హ్యాచరీ సిస్టమ్ తీసుకొని మనకి చెప్పారు. సో ల్యాండ్కి వచ్చేసరికి ఎంత ఉంది ఎస్టిమేటెడ్ కాస్ట్ అనమాట. సో ఇది ఏంటంటే యూజువల్లీ బంగ్లాదేశ్ టకా అని అంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ అండ్ బంగ్లాదేశ్ కరెన్సీ అనమాట. ఓకేనా. సో దీంట్లో మనకి చూపిస్తారనమాట. ఓకేనా. డిబిటి అంటే బంగ్లాదేశ్ టకా అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్ కరెన్సీ. సో అందులో మనకి ఎస్టిమేట్ చేస్తున్నారు ఆ కరెన్సీలో. సో ల్యాండ్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 6 lakhs అనమాట. ఓకేనా. సో హ్యాచరీ పైప్ లైన్స్ వచ్చేసరికి 1,50,000. సో పాండ్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది అంటే సో 2,10,000 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ హ్యాచరీ బిల్డింగ్కి ఎంత అవుతుందంటే 8 lakhs అనమాట. ఓకేనా. బ్రూడర్స్కి ఓకేనా బ్రూడర్ మదర్ ఓకేనా బ్రూడ్ మదర్స్ అని అంటుంటారు వాటికి 8,000 అనేది అయింది. డ్రైనేజ్ సిస్టమ్స్కి వచ్చేసరికి 1 lakh. ఓకేనా. పంప్ హౌస్కి వచ్చేసరికి 1,60,000 అనమాట. ఓకేనా. డీప్ ట్యూబ్ వెల్స్ వచ్చేసరికి ఎంత అంటే 2 lakhs అనమాట. ఓకేనా. ఎలక్ట్రిసిటీకి ఎంత అయింది అంటే 50,000. సో ఎక్విప్మెంట్స్కి ఎంత అయింది 40,000. సో జనరేటర్స్కి అనమాట. ఓకేనా. దానికి ఎంత అంటే 60,000 అనమాట. ఓకేనా. ఎక్విప్మెంట్స్కి 40,000, జనరేటర్స్కి 60,000. సో రోడ్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది అంటే 20,000 అనమాట. ఓకేనా. సో మిస్లీనియస్ అనమాట. ఓకేనా. సో వీటికి ఎంత అయింది అంటే 10,000. లైట్నింగ్స్ కానీ వాటికి లైట్స్ కానీ వాటికి సో దానికి ఎంత అయింది అంటే 10,000. సో ఓవరాల్గా మనకి ఎంత అయిందంటే 24,80,000 అనేది మనకి క్యాపిటల్ కాస్ట్ అనేది అయ్యింది ఒక పాండ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. దట్టు హ్యాచరీస్కి అనమాట. ఓకేనా. సో డెప్రిసియేషన్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే యాన్యువల్ డెప్రిసియేషన్ కాస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్యాపిటల్ కాస్ట్ బై ప్రాజెక్ట్ లైఫ్ అనమాట. ఓకేనా. సో ప్రాజెక్ట్ లైఫ్ వచ్చేసరికి 50 years అనుకుందాం. ఓకేనా. సో అప్పుడు ఏంటి అంటే సో అప్పుడు ఎంత అవుతుంది అంటే సో ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది సో 24,80,000 చేస్తే కనుక సో యాన్యువల్ డెప్రిసియేషన్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఎంత అంటే సో 4,000 సో 49,600 అనేది మనకి పడుతుంది. ఓకేనా. 49,600 అనమాట. సో మంత్లీ డిప్రిసియేషన్ కాస్ట్ చేయాలి అంటే కనుక సో 49,600 డివైడెడ్ బై 12 అనమాట. ఓకేనా. చేస్తే అప్పుడు ఎంత వస్తుంది అంటే సో 40 ఓకేనా 4,133.33 అనేది మనకి వచ్చిందండి. దాన్ని మంత్లీ డిప్రిసియేషన్ కాస్ట్ అని అంటూ ఉంటారు. సో 4,133 అనేది మనకి వచ్చింది ఓవరాల్గా. సో ఆపరేటింగ్ కాస్ట్ అనమాట. ఓకేనా. సో దానికి ఆపరేట్ చేయడానికి కావాల్సిన లేబర్ కానీ ఫీడ్ కానీ ఫెర్టిలైజర్స్ ఎలక్ట్రిసిటీ సో సేలింగ్ కాస్ట్ నెస్టింగ్ కాస్ట్ సెక్యూరిటీ మిస్లీనియస్ సో వీటిలన్నిటికి ఎంత అవుతుందని చెప్తున్నారు. సో ఒక మంత్కి సో ఎస్టిమేటెడ్ కాస్ట్ విచ్ ఇస్ ఆల్వేస్ షోస్ ఇన్ ఏంటంటే బంగ్లాదేశ్ టాకా కరెన్సీలో చూపిస్తున్నారు. సో ఇన్ జనవరిలో ఎంత అనేది సో లేబర్ శాలరీ వచ్చేసరికి 35,000. సో లేబర్ శాలరీ వచ్చేసరికి 35,000. ఫీడ్ వచ్చేసరికి ఫర్ బ్రూడర్స్కి ఎంత అంటే 35,000. ఫర్టిలైజర్స్ వచ్చేసరికి 6,000. ఎలక్ట్రిసిటీ 5,000. మెడిసిన్ ఓకేనా. సో వాటికి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు యూజ్ చేసే మెడిసిన్స్కి 2,000 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెల్లింగ్ కాస్ట్ అనమాట. ఓకేనా 1,000. నెట్టింగ్ కాస్ట్ వచ్చేసరికి 2,500 అనమాట. సో సెక్యూరిటీ వచ్చేసరికి 2,000. మిస్లీనియస్ వచ్చేసరికి 1,000 అనమాట. సో ఓవరాల్గా 1,555 అనేది మనకి కాస్ట్ అనేది అయ్యింది. సో ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇన్ సో డిబిటీలో సో బంగ్లాదేశ్ ఢాకా కరెన్సీ సో ఇన్ ఫిబ్రవరిలో వచ్చేసరికి ఏంటంటే లేబర్ కాస్ట్ వచ్చేసరికి సో 30,000. సో ఫీడ్ వచ్చేసరికి ఫర్ బ్రూడర్స్కి 35,000. సో ఫర్టిలైజర్స్కి వచ్చేసరికి 5,000. ఎలక్ట్రిసిటీ బిల్స్ వచ్చేసరికి 5,000. సో మెడిసిన్ వచ్చేసరికి 1,500. సో సెల్లింగ్ కాస్ట్ వచ్చేసరికి 1,000. సో నెట్టింగ్ కాస్ట్ వచ్చేసరికి 2,000. సో సెక్యూరిటీకి వచ్చేసరికి 2,000. సో మెస్లీనియస్కి వచ్చేసరికి 1,000. ఓవరాల్గా మనకి ఎంత అంటే సో 9,001 సో వచ్చేసరికి 91,550 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 91,550 అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇన్ మార్చ్లో సో మార్చ్లో చూసుకుంటే కనుక సో జనవరిలో ఎక్కువ అనేది ఉంది. సో మనకి ఇక్కడ ఫిబ్రవరిలో వచ్చేసరికి ఏంటంటే 91,550 అనమాట. ఓకేనా. సో ఇక్కడ మార్చ్కి వచ్చేసరికి ఇంకా మనకి తగ్గుతుంది అనమాట. సో మార్చ్లో ఏంటంటే లేబర్ శాలరీ వచ్చేసరికి ఏంటంటే 28,000. ఫీడ్ వచ్చేసరికి 35. సో ఇక్కడ వచ్చేసరికి 40 అనమాట. ఫెర్టిలైజర్స్ ఎలక్ట్రిసిటీ
40 కాదు 4000. సో ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి 6000. మెడిసిన్ వచ్చేసరికి ఏంటంటే డ్రగ్స్ అనమాట, ఓకేనా 1000. సో సెల్లింగ్ కాస్ట్ వచ్చేసరికి 1000, నెట్టింగ్ కాస్ట్ వచ్చేసరికి 2000, సెక్యూరిటీ 2000, సో మిస్లీనియస్ కాస్ట్ వచ్చేసరికి 1000. సో ఓవరాల్గా 87,000 అనమాట. సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే మంత్కి ఆపరేటింగ్ కాస్ట్ ప్లస్ మంత్లీ డిప్రిసియేషన్ కాస్ట్ అనమాట, ఓకేనా. జనవరిలో ఎంత అంటే 1,05,50 ప్లస్ ఎంత మంత్లీ డిప్రిసియేషన్ కాస్ట్ మనకు ఓవరాల్గా 4,133.33 అనమాట, ఓకేనా. ఫిబ్రవరిలో కూడా మనకి ఎంత వచ్చింది 91,550. దీన్ని మంత్లీ డిప్రిసియేషన్ కాస్ట్తో చేస్తే సో మార్చ్లో వచ్చేసరికి ఎంత 87,000 అనమాట. సో మంత్లీ డిప్రిసియేషన్ కాస్ట్ వచ్చేసరికి 4,133.33 అనమాట, ఓకేనా. సో టోటల్ వచ్చేసరికి దీనికి టోటల్ వచ్చేసరికి ఎంత అంటే 1,46,088.33 అనమాట, ఓకేనా. సో ది ఫిబ్రవరి టోటల్ వచ్చేసరికి 95,683.33. సో ఈ మార్చ్కి వచ్చేసరికి 91,133 అనమాట, 0.33 అనమాట. సో ఓవర్ గ్రాండ్ టోటల్ చేస్తే కనుక 2,91,504 అనమాట, ఓకే 0.99 అనేది మనకి టోటల్ కాస్ట్ అనేది వచ్చింది. సో రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసరికి ఎంత అంటే సో స్పీసెస్ని బట్టి, ఓకేనా. జనవరిలో వచ్చేసరికి సో జెయింట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్కి ఎంత అంటే మైక్రోబాక్టీరియం బ్రోసన్ బట్టి సో 81,000 అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది కొనుక్కోవడం కదా, సో ఓవరాల్గా ఈ హ్యాచ్లింగ్స్ అనేవి మనం సేల్ చేయడం. సో ఎంత వచ్చింది 81,000 అనేది వచ్చింది. సో ఫిబ్రవరిలో 84,000, సో మార్చ్లో 75,000. సో మాన్సూన్ రివర్ ప్రాన్కి ఎంత అయ్యింది అంటే సో 30,000 అనేది పడింది. సో ఫిబ్రవరిలో 24, సో ఇది మార్చి 25 అనమాట. సో నెక్స్ట్ గోదావరి రివర్ ప్రాన్ అనమాట, గోడా రివర్ ప్రాన్. సో ఇది వచ్చేసరికి ఎంత అంటే 22,400 అనమాట, ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఫిబ్రవరిలో వచ్చేసరికి 12,500. సో నెక్స్ట్ మార్చ్ వచ్చేసరికి 7,500 అనమాట. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఎంత అంటే జనవరిలో 1,54,600 వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఎంత 1,20,500 ఫిబ్రవరిలో. సో ఇది వచ్చేసరికి 1,07,500 అనేది మనకి ఇన్కమ్ అనేది వచ్చిందని చెప్తున్నారు. సో ఇవి అమ్మడం వల్ల. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత జనవరిలో ఎంత అంటే ఈ 1,54,600 మైనస్ సో 1,46,000, ఓకేనా. 46,880 చేస్తే కనుక ఎంత వచ్చింది అంటే నెట్ ప్రాఫిట్ సో 49,911.67 వచ్చింది. ఫిబ్రవరిలో చూసుకుంటే కనుక 1,20,500 మైనస్ సో 95,683 చేస్తే కనుక సో ఎంత వచ్చిందంటే 2,48,106 అనేది వచ్చింది. సో మార్చ్లో ఎంత అంటే 1,07,500 చేస్తే కనుక మైనస్ 91,133 చేస్తే కనుక ఎంత వచ్చింది అంటే 1,63,606 అనేది వచ్చింది. సో గ్రాండ్ టోటల్ చూస్తే కనుక మనకి సో 91,000 సో 9,01,095 అనేది మనకి గ్రాండ్ టోటల్ అనేది వచ్చింది, ఓకేనా. సో 91,995 అనేది మనకి గ్రాండ్ నెట్ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో కంక్లూషన్ చూసుకుంటే కనుక సో యూజువలీ ఆక్వాకల్చర్లో ఏంటి అంటే సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి అంటే సో ప్రోటీన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ బిల్డింగ్ అనమాట, ఓకేనా. సో బాడీ సరిగ్గా ప్రాపర్గా గ్రో అవ్వాలి అంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అనేది ఏంటి అంటే సో ఆక్వాకల్చర్లో ఎప్పుడు మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ద మేనేజ్మెంట్ ఆఫ్ బ్రూడర్స్ ఇంక్లూడ్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ హెల్దీ బ్రీడర్స్, ఓకేనా. సో రేరింగ్ దెమ్ బై ప్రొవైడింగ్ క్వాలిటీ ఫుడ్ అనేది నెక్స్ట్ ఫిజికో కెమికల్ పారామీటర్స్ అన్ని మనం ఆప్టిమమ్ కండిషన్లో
పెట్టుకుంటే కనుక, సో ఆప్టిమమ్ కండిషన్ మనం మెయింటైన్ చేసుకుంటే కనుక, సో దాని యొక్క ప్రాపర్ గ్రోత్ అనేది సర్టెన్గా చూసుకోవచ్చు. సో మెచ్యూరేషన్ కూడా సర్టెన్గా అటెండ్ అవుతుందని చెప్తున్నారు. సో అట్లాగే మనకి ఏంటంటే స్టాకింగ్ డెన్సిటీ కూడా మనకి ఎక్కువ హై స్టాకింగ్ డెన్సిటీ అనేది ఉండదు. వాళ్ళు ఎక్కువ నెంబర్లో ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దానికి స్ప్రెడ్ అయ్యి ఒక డిసీజ్ అనేది వచ్చింది అనుకోవచ్చు. సో త్రూ అవుట్ పాండ్లో ఉన్న ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో లో స్టాకింగ్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో ఫీడింగ్ మేనేజ్మెంట్ కూడా మనం ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ కూడా సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఈ స్పాన్ కానీ లార్వల్ కానీ. సో కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆఫ్ హ్యాచరీ ఇన్ ప్రాన్ ప్రొడక్షన్ వాజ్ సాటిస్ఫాక్టరీ బై హ్యాచరీ ఓనర్స్ అనమాట. ఓకేనా. సో కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఏంటంటే ప్రాన్ ప్రొడక్షన్లో హ్యాచరీ ఓనర్స్ అనేవి ఏంటంటే సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి అనేది మనకి చెప్తున్నారు. బై యూజింగ్, సో బై ఇవన్నీ కండిషన్స్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కనుక, సో ఫాలో అయితే కనుక మనకి ఈ కాస్ట్ బెనిఫిట్స్ అనేవి బాగా వస్తాయని మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆక్వాకల్చర్ ఎకనామిక్స్. థ్యాంక్ యూ.